అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం. 22వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. మిగిలినవి పెట్టే గ్యాప్‌లో ఆమె కిచెన్ నుండి వచ్చేటప్పటికి అర్జున్ వైషుకి ముద్దిస్తూ ఉంటాడు. ఒరేయ్! ఏంటి దానికి గాలి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వవా అని వీపు మీద ఒక్కటేసి వెళ్లి రెడీ అవ్వు అంటారు. అతడు వెళ్ళిపోతే వైషు నవ్వుకుంటుంది. ముగ్గురు కలిసి హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతారు. ఆమెను తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అర్జున్. డాక్టర్ స్కాన్ చేయాలని తీసుకొని వెళ్తుంది అర్జున్ చెయ్యి పట్టుకొని. అలాగే వెళ్తుంది భయంతో. ఆమె పక్కకి వెళ్లి వైషు చేయి పట్టుకొని ఎందుకింత కంగారు? నేనున్నాను కదా! ఏం కాదు కూల్ అని ఆమె చేయి పట్టుకొని కూర్చుంటాడు. డాక్టర్ స్కాన్ చేస్తుంది. అదే ఆమెకి మొదటి స్కాన్. అసలు ఇప్పటిదాకా హాస్పిటల్‌లో చూయించుకోలేదు. ఆవిడ స్కాన్ చేస్తూ ఉంటే ఎందుకో కంగారు. ఈ రోజు వరకు చూపించుకోలేదు. మెడిసిన్ కూడా వాడలేదు కదా! ఏమవుతుందో అని ఆమెలో ఆందోళన. కరెక్ట్‌గా అదే టైంకి మెల్లిగా ఒక సౌండ్ వినిపిస్తుంది. ఏమైందో అనే భయంతో చూస్తూ ఉంటుంది. బేబీ హార్ట్ బీట్ అని చెప్తుంది డాక్టర్. ఆమె కళ్ళలో తడి చేరిపోతుంది. అర్జున్‌కి కూడా అది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఆమె కళ్ళల్లో చెప్పలేని సంతోషం. రెండోసారి చూస్తాడు అర్జున్. మొదటిసారి ఆమె కళ్ళల్లో ఆనందం పెళ్లిపీటల మీద చూశాడు. ఆమె మెడలో తాళి కడుతున్నప్పుడు. ఇది రెండోసారి. వెంటనే ఆమె నుదుటి మీద ముద్దిచ్చేస్తాడు. ఆవిడ స్కానింగ్ అయిపోయాక రండి మాట్లాడాలని చెప్తుంది. ఆమె పెదవులందుకొని ముద్దిస్తాడు. ఇంతకీ ఆమె స్పందించకపోతే దూరం జరిపి ఏమైందని అడుగుతాడు. ఆమె కంగారుగా ఉందని తెలిసిన అర్జున్ భయంగా ఉంది బావ. ఇప్పటిదాకా ఒక మెడిసిన్ కూడా వేసుకోలేదని ఏడుపు మొహంతో చెప్తుంది. ఆమె కన్నీరుని తుడిచి ఏం కాదు పద కనుక్కుందామని తీసుకొని వెళ్తాడు. మొన్నటికి అబార్షన్ చేయించుకోవాలనొచ్చావు. ఇప్పుడేంటని అడుగుతుందావిడ. లేదు డాక్టర్. ఏం వద్దని కంగారుగా చెప్తున్న వైషుని చూసి థర్డ్ మంత్ వచ్చింది. ఇప్పటిదాకా స్కానింగ్ చేయకుండా, మెడిసిన్ వాడకుండా అలా ఎలా ఉన్నావు? మరీ అంత అజాగ్రత్తగా అని ఆవిడ తిట్టి, ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచైనా నేనిచ్చిన మెడిసిన్ టైంకి వేసుకొని, మంచి ఫుడ్‌ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. లేదంటే నెక్స్ట్ టైమ్ బెడ్ రెస్టే ఇంక అని అంటారు. ఆవిడ అలాగే డాక్టర్ నేను చూసుకుంటానని చెప్తారు సురేఖ, అర్జున్ ఇద్దరు. ఆవిడ రాసిన మెడిసిన్ అంతా తీసుకొని వెళ్తారు. మీరు వెళ్ళి మెడిసిన్ తీసుకుంటూ ఉండండి అని చెప్పి అర్జున్ మళ్ళీ లోపలికి వచ్చి ఏమైనా ఇబ్బంది ఉందా డాక్టర్ అని అడిగితే ఏం లేదు. తను చాలా బావుంది. జాగ్రత్తగా ఉంటుందని అలా చెప్పాను అంతే. లేదంటే నీ మాట వినదు కదా! నాకు అర్థమైంది. నిజమే డాక్టర్. చాలా థాంక్స్ అంటుంటే మళ్ళీ భయంగా, ఇబ్బందిగా ఏమీ లేదుగా అని అడుగుతాడు. ఏమీ లేదు. తను చాలా హెల్తీగా ఉంది. నో ప్రాబ్లమ్. మీ ఇద్దరు కూడా దూరంగా ఉండవలసిన అవసరం లేదు. తను చాలా స్ట్రాంగ్ అని చెప్తారు. థాంక్స్ డాక్టర్ అని ఆవిడ చేతులు ఊపేసి వెళ్తాడు అర్జున్. అప్పటికే వెళ్ళి మెడిసిన్ తీసుకున్న సురేఖ గారు, వైషు ఇద్దరు అర్జున్ రాగానే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక అందరికీ కాల్ చేసి గుడ్ న్యూస్‌ని షేర్ చేసుకుంటారు. వెంటనే వైషుని తీసుకొని రమ్మంటారు సుభద్ర గారు. అలాగే అని సురేఖ గారు చెప్తుంటే ఆ మొబైల్ లాక్కొని నేనసలు పంపించనని తేల్చేస్తాడు అర్జున్. ఎవరికి తనని చూడాలని ఉంటే వాళ్ళందరూ ఇక్కడికే రండని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అదేంట్రా అలా కట్ చేసావు? ఇక్కడే ఒక్కతే ఎలా ఉంటుంది? నువ్వు ఆఫీస్‌కి వెళ్తే అని సురేఖ గారు అడుగుతారు. అది నాతో వస్తుంది. నా కళ్ళ ముందే ఉంటుంది. లేదంటే మీరే ఉండి చూసుకోండి అని సలహా ఇస్తాడు. ఆమె కోసం జ్యూస్ తెచ్చి ఆమె చేతిలో పెడుతూ బావని వదిలి నేను రానత్తయ్య. అది కాదు అర్జున్. అమ్మ ఇంకేం వినను. ఇప్పటిదాకా దానికి దూరంగానే ఉన్నా. ఇక నా వల్ల కాదు. నా జాబ్ వల్ల వెళ్ళాల్సొస్తది కానీ, లేకపోతే ఆ టైంకి కూడా నేను ఆఫీస్‌కి వెళ్ళకుండా దాంతోనే ఉండేవాడిని. అదేంటి బావ నేను వస్తానుగా ఆఫీస్‌కి. దేనికి? నీకు ఆల్రెడీ రిజిగ్నేషన్ వచ్చింది. ఇదిగో నీ రిజైన్ ఫార్మ్ అని ఇస్తాడు. అవునా? ఇదెప్పుడు జరిగింది? నేను అప్లై చేయలేదే. నేను చేశాను ఎప్పుడో చెప్పి ఉంచాను. అన్నీ నా వెనక చేస్తావా బావ? ఇది మరీ అన్యాయం. నీకు తెలిసి నాకేం చెప్పలేదు. ఆమెను చూసి నువ్వెన్ని దాచావసలు అని సూటిగా అడిగితే ఆమె తలదించేస్తుంది. మళ్ళీ సుభద్ర గారు కాల్ చేసి అమ్మాయిని అక్కడే ఉండండి. మేమే వచ్చి చూస్తాంలే అని చెప్తుంది. అలాగే అత్తయ్య అని ఆవిడ కొన్ని జాగ్రత్తలు చెప్తే అది విని వైషుకిస్తుంది. ఇదిగో అమ్మాయి త్వరగా నా మునిమనవడిని నా చేతిలో పెడితే మా ఆయన్ని చూసుకొని కళ్ళు మూస్తానని అంటారు ఆవిడ. ఒసేయ్ ముసలి అప్పుడే పోతే ఎలాగూ నీకోసం కష్టపడి మీ ఆయన్ని కనిస్తున్నాను. వాళ్ళని పెంచి పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని చూసి అప్పుడు పో నిన్నేమీ ఆపనంటుంది. మీ ఆయన్ని కనిస్తే పెంచాలి కదా నువ్వే అని అంటున్న వైషు చెవి పట్టుకొని మెలేస్తారు సురేఖ గారు. అత్త వదులు నేనేం తప్పన్నాను? అరే ఏంటే ఆ మాటలు పెద్ద చిన్న లేకుండా. మరి ఆవిడ చూసావా ఏమంటుందో? నాకు ఆవిడంటే చాలా ఇష్టం కదా! ఆమె పోతాను అంటే ఏం చేయాలని ఆమె బాధను చెప్పుకోగానే నవ్వుకుంటాడు అర్జున్. ఆమెకి అందరి మీద ఉన్న ప్రేమను చూసి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి మనవరాలి ప్రేమకి ఆమెను వెంటనే చూడాలనిపించిన సుభద్ర గారు రేపే వెళ్దామంటారు తడి చేరిన కళ్ళతో. అలాగే అంటూ రఘు గారు ఏర్పాట్లు చూస్తారు. అర్జున్ సురేఖ గారి ప్రేమతో ఫుల్‌గా తినేస్తుంది వైష్ణవి. బయట వాకింగ్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి అర్జున్ వస్తే అతను చేయి పట్టుకొని నడుస్తూ భుజం మీద వాలి బావా నిజంగానే నువ్వు బేబీని ఉంచుకోమని చెప్పేవాడివా? నీకు ముందే నేను చెప్పి ఉంటే నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా వైషు?
నేను ఒక ప్రాణం తీసేంత కర్కశకుట కాదు, కానీ పరిస్థితులు మనుషుల్ని ఏదైనా చేసేలా ప్రేరేపిస్తాయి. వైషు ఏదో ఇదంతా జరిగిందని చెప్పటం లేదు. మన మధ్య అలా జరగటం వల్లే ఇలా ఉన్నామా అంటే అవును అనే అంటాను. కానీ అది జరిగాక నేను ఎంతగా కోరుకున్నానో అది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నాకు తెలియకుండానే నిన్ను నా మనసులో ముద్రించేసుకున్నాను. నీతో తప్ప ఇంకెవరితోనూ ఉండలేకపోయాను. అప్పటిదాకా ఉన్న మేఘన నా కళ్ళ ముందే బాధపడినా తనకన్నా నువ్వు బాధపడితే నా మనసు తట్టుకోలేకపోయింది. ఆ రోజు నీకు దగ్గరవ్వడమే కాదు, శాశ్వతంగా నీలో నిండిపోయాను. ఆ కలయికతో నిన్ను పూర్తిగా నా మనసులో నింపేసుకున్నాను. మేఘన మీద ప్రేమ లేదు అంటే ఉంది, నా ఫస్ట్ లవ్. కానీ ఇప్పుడు తన నుండి ఏమీ కోరుకోవడం లేదు. అలాగే మేఘన విషయం నీకు దగ్గరవ్వక ముందు తెలిస్తే నిజంగా చాలా హర్ట్ అయ్యేవాడిని. ఎంత అంటే నువ్వన్నట్టే పిచ్చివాడిని అయిపోయేవాడినేమో. అంతెందుకు, అది అంతగా నన్ను మోసం చేసింది అంటే ఇప్పటికీ నా రక్తం మరిగిపోతోంది. నీకు దగ్గరైన తర్వాత నేను కనీసం దాన్ని హక్ కూడా చేసుకోలేకపోయాను. కానీ అది ఒకరితో కాకుండా ఇంతమందితో పడుకొని ఛీ, అతను ఇంకా మాట్లాడలేకపోతున్నాడు. అతన్ని హత్తుకొని బావా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఓకే, ఏం కాదులే, కూల్ అవ్వు బావా అని చెప్తుంది అతని వీపు నిమురుతూ. ఆమెను దూరం జరిపి నిజంగానే నువ్వు నా కోసమే పుట్టావే దెయ్యం అని ఆమెని బుగ్గ కొరికి, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడినో. చిన్నప్పటి నుంచి నన్ను ప్రతిసారి ఏదో ఒక రూపంలో కాపాడుతూనే ఉన్నావు. ఇప్పుడు నాకు జీవితమే ఇచ్చావు. బావా ఏంటా మాటలు? నేనుండగా నువ్వు బాధపడితే నేను ఉండి అర్థం లేదని అనగానే ఆమె నుదుటి మీద ముద్దిచ్చి ఐ లవ్ యూ సో మచ్ దెయ్యం అని బుగ్గ మీద గట్టిగా ముద్దిచ్చి ఆమెను హత్తుకొని థ్యాంక్స్ రా అని చెప్తాడు. అతన్ని గట్టిగా చుట్టుకుంటుంది. పైకి చెప్పొచ్చు కదా, పైకి చెప్పకపోయినా అర్థమవుతుంది కదా బావా నా ప్రేమ. అందుకని ఐ లవ్ యూ చెప్పవా నాకు? హా అని తలూపితే నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసులేవే వెవ్వే అని ఎక్కిరిస్తూ, నీకన్నీ తెలుసులే గానీ నాకు ఆఫీస్కి రావాలని ఉంది బావా. నో వద్దు, డెలివరీ అయ్యాకొద్దు గానీ ఇప్పుడు వద్దని తేల్చి చెప్పేస్తాడు అర్జున్. నువ్వేమో ఆఫీస్కి వెళ్తావు, నేనేం చేయాలి? నా కూతురుతో ఆడుకో అబ్బా. అలాగా, అవును అని ఆమె ముఖం చేతిలోకి తీసుకొని ఎంత భరించావే నా కోసం అని అడిగితే నీ కోసం ఏదైనా ఓకే అని చెప్తుంది. ఆమెను హత్తుకొని ఇంక చేసిన వాకింగ్ చాలు రా అంటూ మెడిసిన్ ఇచ్చి ఆమెను పడుకోబెట్టి వెళ్తుంటే అతడి చెయ్యి పట్టుకొని ఆపేస్తుంది. ఏంటి, నువ్వు పడుకో బావా అని సైగ చేస్తుంది. ఆమెను చూసి నవ్వుకొని అతడు లేకపోతే నిద్రపోదని అర్థమైంది అర్జున్కి. ఆమెను చుట్టుకొని ఇప్పుడు చెప్పు అసలు ఏమైందని అడుగుతాడు. ఏమైంది? ఏం కాలేదు చెప్పాను కదా అంటే నిజం చెప్పు లేదంటే అయిపోతావని ఆమెను ఇంకాస్త గట్టిగా చుట్టుకుంటాడు. ఏం లేదు బావా అని అంటే మేఘన గురించి తెలిసాక నేనిదంతా కావాలని చేశాను. ఇలా ముక్కలు ముక్కలుగా కాదు. ఏం జరిగిందో పూర్తిగా క్లియర్‌గా చెప్పని అడుగుతాడు. అబ్బా! నాకు నిద్రొస్తోంది. ఇప్పుడెందుకు వదిలేయ్ బావా. అస్సలు వదలను అని అతని వైపు తిప్పుకొని చెప్తావా లేదా అని అడుగుతాడు. ఆహా! చెప్పను. ప్లీజ్ చెప్పవే అసలేమైంది? చెప్పాను కదా బావా అని ఏడుపు మొహం పెడుతుంది వైషు. బావా ఏం లేదు పడుకో. నాకు నిద్రొస్తోంది. నిద్ర లేదు ఏం లేదు చెప్పు అని అడిగితే ఎందుకు బావా ఇప్పుడదంతా మళ్ళీ నువ్వు బాధపడ్డానికి కాకపోతే చెప్తావా లేదా అని అడిగితే తల అడ్డంగా ఊపుతుంది. వెంటనే ఆమె పెదవులు అందుకుంటాడు. కాసేపటిదాకా బాగున్నా ఊపిరి కష్టమయ్యాక తనని ఎంత తోసినా వదలడు. బావా వదులు అన్నా వినకుండా కొనసాగిస్తున్న అతన్ని చూసి ఆమె సైలెంట్ అయితే ఆమెను వదిలి చెప్పకూడదని ఫిక్స్ అయ్యావు కదా, ఎందుకు బావా ఈ బాధ అవసరమా? వదిలేయొచ్చు కదా. కోపంగా చూస్తున్న అతన్ని చూసి సరే చెప్తాన్లే అని అతన్ని వెనక్కి తిరిగి స్టార్ట్ చేయబోతే నా వైపు తిరుగు అని ఆమెను తిప్పేసుకొని దగ్గరికి జరిపి ఒక చెయ్యి ఆమె బొజ్జ మీద వేసి ఇంకో చేత్తో ఆమెను భద్రంగా గట్టిగా పట్టుకుంటాడు. నీకు మేఘన మీద ఉన్న లవ్ చూశాక నాకు భయం వేసింది. ఎందుకంటే ఇంట్లో అందరూ మనిద్దరికీ పెళ్లి చేయాలని ఎప్పటినుంచో అనుకున్నారు. నాకు తెలుసు నీకు నేను నచ్చను అని. కోపంగా చూస్తున్న అతన్ని చూసి ప్రేమించలేదు అంటే నచ్చలేదనే కదా అర్థం. సరే సరే కాదు, నువ్వు మేఘనని ప్రేమించావు. తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేవు. అందుకే మన వాళ్ళు మన పెళ్లికి ఏర్పాటు చేసే లోపే నేనే ఏదో ఒకటి చేయాలి. అందుకని అత్తతో విషయం చెప్పాను. అది విన్నాక అత్త పిచ్చి వేషాలు మానేయండి, నేనే రేపు మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను అని అంది. ఎన్ని విధాలుగా చెప్పినా వినలేదు. మావయ్యకి చెప్తాను. ఎవరినైనా లవ్ చేయడం ఏంటి అని ఆవిడ గోల. నిజానికి వాళ్ళ భయం నన్ను నువ్వు కాకపోతే ఇంకెవరు బాగా చూసుకోరు అని. ఇంకెవరికి బయట వారికి ఇవ్వలేని భయం. ఎంత గోల చేసినా వినకుండా మావయ్యకి చెప్పబోతే నేను ఆపాను. ఒకవేళ ఇలాగే పంతంతో బావతో నా పెళ్లి చేస్తే చస్తానని ఆగిపోయింది. మావయ్యకి తెలియలేదు. ప్లీజ్ అత్త, మనం అనుకున్నామని బావకి ఇష్టం లేకుండా ఇదంతా చేస్తే బావ హ్యాపీగా ఉండడు. అందుకే మేఘనని చూడు, తను నచ్చకపోతే అప్పుడు చూద్దామని చెప్పాను. బాగానే ఉంది అని అంది. కానీ నన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేకపోయింది. నేను కోయంబత్తూర్ వెళ్ళిపోవాలని కూడా అనుకున్నాను. కానీ లాస్ట్‌లో కొన్ని డేస్
నీతో ఉండాలని అనిపించింది. పెళ్ళైతే నువ్వెప్పటికీ నాకు దక్కవు. కనీసం నిన్ను నేను ఫీల్ కాకూడదు. అందుకే అత్తయ్యని అడిగితే తనే కావాలని ఫోర్స్ చేసి అమ్మని ఒప్పించింది. ఇక్కడ అత్తయ్య ప్లాన్ ఏంటంటే నీతో కలిసి కొన్ని డేస్ ఉంటే నువ్వు నన్ను ఇష్టపడతావని. అలాగే పంపింది. కానీ నేను మేఘనని పరిచయం చేస్తాను రమ్మని గోల చేస్తే వచ్చింది. మనం సిటీకి వచ్చిన నెక్స్ట్ డేనే అత్తయ్య కూడా వచ్చింది. ఆ రోజు నువ్వు చెప్పిన మేఘన రూమ్‌కి వెళ్ళి అక్కడే డోర్ లాక్ చేసి ఉంటే, సరే వెళ్దామని కిందకి రాబోతే లోపల నుంచి ఏదో సౌండ్ వచ్చింది. నేను డోర్ కొట్టబోతే ఆలోపే విండో నుంచి లోపలికి చూసి షాక్ అయ్యింది అత్తయ్య. దగ్గరికి వెళ్ళి నేను చూసే ఆ టైంలో మేఘన ఎవరితోనో ఉంది అని ఒక క్షణం ఆపేస్తుంది. అర్జున్‌ని చూస్తుంది కంగారుగా. అతని ముఖంలో ఏ ఎమోషన్ లేదు. కానీ కళ్ళల్లో బాధ ఇట్టే తెలుస్తుంది. అతని గడ్డం పట్టి కదిపి అందుకే చెప్పను అన్నానని వెనక్కి జరిగిన ఆమె నడుం పట్టి లాక్కుని చెప్పు అంటాడు అతని బాధని పూర్తిగా దాచేసి. అది చూసి మేమిద్దరం షాక్ అయ్యాం. నాకేం అర్థం కాలేదు. కోపం, బాధ, కన్నీరు ఆగటం లేదు. అత్తయ్య వెంటనే నీకు కాల్ చేసింది నా ఫోన్‌తో. అది చూసి నేనే ఆపేశాను. ఆలోపు నువ్వు లిఫ్ట్ చేస్తే అత్తయ్యను ఆపి నేనే మాట్లాడాను నీతో. ఒకవేళ మేఘనతో నీ పెళ్లి జరగకపోతే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు బావా అని అడిగాను. నువ్వే కాదు నీ ప్లేస్‌లో ఎవరున్నా అదే సమాధానం ఇస్తారు. ఆమె లేకుండా నేనుండలేను. తనతో పెళ్లికి ఒప్పుకోకపోతే మేమిద్దరం ఇంకా పెళ్లి అనేది చేసుకోమని నువ్వు చెప్పిన మాటకి అత్తయ్య సైలెంట్ అయింది. కాల్ కట్ చేసి అత్తయ్యని ఎంత కంట్రోల్ చేస్తున్నా వినకుండా డోర్ దగ్గరికి వెళ్ళింది మేఘనని పిలవాలని. అప్పటికే ఒక అతనొచ్చాడు డోర్ కొట్టడానికి. అతన్ని చూసి మేము షాక్ అయ్యాం. మేఘనని అడిగే తేల్చాలని అత్తయ్య డోర్ కొడుతుంటే నేను వద్దు ప్లీజ్ అత్తయ్య తన గురించి తెలిసిపోయింది. ఇంకెందుకు ఈ గొడవలు వెళ్ళిపోదామని తీసుకొని వెళ్తూ ఉంటే తను మీకేమవుతుంది అని అడిగాడతడు. ఇలా మా బావని లవ్ చేసింది అంటే అయ్యో తనని లవ్ చేశాడా అంటే ఇంకో బకరానా మాలాగా తన ముందు అందరినీ లవ్ చేసి నెక్స్ట్ ఇలా వాడుకొని వదిలేస్తుంది. ఫైనల్‌గా మ్యారేజ్ మాత్రం ఎవరు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి ఉన్న అతన్ని చేసుకోవాలని ప్లాన్ చేసుకుంది. సో, ఆ బకరా మీ బావయ్య ఉండాలి. మేఘన ఇలాంటిది కాదని నేను ఒప్పుకోలేదు. మీకే ప్రూవ్ చేస్తాను అని చెప్పి మేఘనకి కాల్ చేస్తాడు. మేఘన అతని కాల్ లిఫ్ట్ చేస్తే స్పీకర్ పెట్టి మాట్లాడతాడు. బేబీ ఏం చేస్తున్నావు? నేను డోర్ బయట ఉన్నా ఓపెన్ చెయ్యి అని అడిగితే ఒక 5 మినిట్స్ కిరణ్ ఉన్నాడు పంపాక కాల్ చేస్తాను. అప్పుడు నువ్వు వద్దు గాని అని కాల్ కట్ చేసింది. ఏ బేబీ అర్జున్ అని అనగానే అర్జునా? అర్జున్ ఏంటి? అర్జున్ లేడు. తనతో ఎందుకు? ఎప్పుడూ ఇలా లేవు అని అడిగితే తను ఇలాంటివి ఎంకరేజ్ చేయడు. తనతో పెళ్ళిని తన బ్యాక్‌గ్రౌండ్ పెద్దది అది నాకు కావాలి. అందుకే తనని వీడికి దూరంగా ఉంచానని ఆమె చెప్పిన మాటలు విన్న నాకు వెంటనే డోర్ ఓపెన్ చేసి తనని కొట్టాలి అనిపించింది. కానీ అదంతా నీకు తెలిస్తే ఏమైపోతావో అనే భయం వేసింది. ఏం చేయాలో తెలియలేదు. అత్తని తీసుకొని అక్కడి నుంచి వచ్చేసాం. అత్తని బస్సెక్కించి తనని నీతో ఈ విషయం చెప్పకుండా ఊరు పంపించేశాను. ఆ రోజు నైట్ నీతో ఎలాగైనా చెప్పి నిన్ను మార్చాలని అనుకున్నా. అందుకే ఆ రోజు నిన్ను అలా మాట్లాడాను. బావా నీకు మేఘన గురించి ఒక విషయం చెప్పాలి అని. కథ ఇంకా ఉంది. మరి వైష్ణవి ఎందుకు చేసిందో, మేఘన ఎలాంటిదో, తన నిజస్వరూపం తెలుసుకుంటున్న అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడు? మేఘనని పూర్తిగా మర్చిపోతాడా? తనకు ద్రోహం చేసిందని ఇంకేదైనా చేస్తాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.